పట్టాల మీద ట్రైన్ నడుస్తుంది. బయట వేగంగా గాలులు వీస్తున్నాయి. దానివల్ల వర్షపు చుక్కలు కిటికీ నుండి ట్రైన్లో కూర్చుని ఉన్న యాత్రికుల మీద పడుతున్నాయి. కొంతమంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకొంతమంది వాతావరణంలో వస్తున్న మార్పుల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అప్పుడే సడన్ గా ట్రైన్ కి ఏదో గట్టిగా ఢీకొని మొత్తం ట్రైన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన వినడానికి ఏదో సినిమా కథలా అనిపిస్తుంది. కానీ ఇది కథ కాదు. భారతదేశంలో జరిగిన అన్నిటికంటే బాధాకరమైన మరియు పాత రైలు ప్రమాదం. దీని కారణంగా రైల్వే బ్రిడ్జ్ తో పాటు స్టేషన్ అండ్ ట్రైన్ అంతా సముద్రంలో కొట్టుకుపోయింది. అయితే రండి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని మొదలు పెడదాం. పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఈ రైల్వే ప్రమాదంతో ముడిపడిన భారతదేశంలోని మొదటి బ్రిడ్జ్. దీన్ని పంబన్ రైల్వే బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం 1911వ సంవత్సరంలో మొదలైంది. ఇది తమిళనాడు రాష్ట్రాన్ని పంబన్ ద్వీపంలో ఉన్న ధనుష్కోడి అనబడే నగరంతో కలుపుతుంది. పంబన్ రైల్వే బ్రిడ్జ్ ని 24 ఫిబ్రవరి 1914లో సాధారణ ప్రజల కోసం ఓపెన్ చేశారు. ఇది 2010వ సంవత్సరం వరకు బాంద్రా వర్లీ సముద్రపు రైల్వే బ్రిడ్జ్ యొక్క ఓపెన్ వరకు భారతదేశానికి చెందిన అన్నిటికంటే పొడవైన సముద్రపు బ్రిడ్జ్ గా పరిగణించబడేది. 1988 సంవత్సరంలో ఇదే బ్రిడ్జ్ కి సమానంగా ఒక రోడ్డు వంతెన కట్టడం జరిగింది. అది ధనుష్కోడి యాత్రికులను రైల్వే కాకుండా ప్రయాణించడానికి మరొక బెటర్ చాయిస్ గా పరిగణించబడేది. పంబన్ రైల్వే లైన్ యొక్క భాగం ధనుష్కోడిని భారతదేశంతో కలిపి పనిచేసేది. కానీ ఒక ప్రమాదం కారణంగా ఈ రైల్వే లైన్ శాశ్వతంగా నాశనమైపోయింది. పంబన్ రైల్వే లైన్ కి ఈ రోజుకి కూడా రామేశ్వరాన్ని భారతదేశంతో కలుపుతుంది. కానీ ఆ సమయంలో ఈ రైల్వే లైన్ ధనుష్కోడితో ముడిపడి లేదు. ధనుష్కోడి యొక్క విరిగిపోయి ఉన్న రైల్వే లైన్ ని మళ్లీ తయారు చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ లైన్ అలాగే దానిపైన వెళ్లే ట్రైన్ రహస్యమైన విధంగా సముద్రపు అలల్లో కొట్టుకుపోయాయి. హౌ ధనుష్కోడి సిటీ బికేమ్ రూయిన్స్. 1984 సంవత్సరానికి ముందు తమిళనాడు యొక్క తూర్పు తీరంలో ధనుష్కోడి ఒక చాలా అందమైన మరియు వ్యాపార నగరంగా ఉండేది. అక్కడి నుండే శ్రీలంకకి మధ్య ఉన్న దూరం కేవలం 18 మైళ్లు, అంటే 29 కిలోమీటర్లు. ఈ నగరాన్ని భారతదేశంతో ముడిపెట్టడానికి పంబన్ నుండి ఒకే రైల్వే లైన్ తయారు చేయడం జరిగింది. అది సముద్రానికి మధ్యలో ఉంది. ఈ ప్రదేశం పర్యటన మరియు తీర్థస్థల రూపంలో చాలా ప్రసిద్ధి పొందింది. ఇక్కడికి ఈ యాత్రికులు, మత్స్యకారులతో పాటు వ్యాపారులు వస్తూ వెళ్తూ ఉండేవారు. ధనుష్కోడిలో ధర్మశాలలు, హోటల్స్ మరియు బట్టలకి సంబంధించిన చాలా దుకాణాలు ఉండేవి. కానీ ఆ సమయంలో పంబన్ రైల్వే లైన్ రామేశ్వరం వరకు వెళ్లేది కాదు. ఈ కారణం వల్లే 1964లో ధనుష్కోడి రైల్వే లైన్ నాశనమైనప్పుడు దాని ప్రభావం రామేశ్వరాన్ని కలిపే పంబన్ రైల్వే పైన పడలేదు.